ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ కిష్టారెడ్డిపేట రహదారిపై కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. నిరసనలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును ఖండించారు. నీట్ పేపర్ లీకేజీపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించపరచడమేనని మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై కేంద్రం దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం బీజేపీకి నిత్యకృతంగా మారిందని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోంది అని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. వెంటనే రాజీనామా చేయాలనేది మా డిమాండ్ కాంగ్రెస్ పార్టీది. ఎందుకనంటే ఈరోజు కోట్లాది విద్యార్థులని పార్లమెంట్ కి వచ్చి పార్లమెంట్ దగ్గర ధర్నా చేసుకుంటే నిరసన తెలియజేస్తుంటే వాళ్ళని మహిళలను కూడా చూడకుండా బట్టలు చింపేసి ఇష్టానుసారంగా లాఠీ చార్జీలు చేసి పిల్లల విద్యార్థుల మీద ఈరోజు మేక్ ఇన్ ఇండియా, డెవలపింగ్ ఇండియా అలా భాగస్వాములు అయినటువంటి ఇట్లాంటి విద్యార్థులు యువకుల్ని ఈ రోజు కోట్లాది మంది యువకుల్ని ఈ రోజు ఇష్టానుసారంగా వాళ్ళని లాఠీ చార్జ్ చేయడం అనేది సిగ్గు చేయడం చెప్తా ఉన్నారు. ఈ రోజు దేశం రేపు అభివృద్ధి చెందడానికి మేక్ ఇన్ ఇండియా అని చెప్తా ఉన్నారు కదా, మేక్ ఇన్ ఇండియాలో భాగమే కదా ఈ విద్యార్థులందరూ కూడా, రేపు పొద్దుగాల యువకులందరూ కూడా. ఇలాంటి వాళ్ళ మీద మీకు ఎందుకంత అక్కసు? ఈ రోజు మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ రోజు యువకులకి వ్యతిరేక ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం ఈ రోజు మేమందరం కూడా. దీని పరిణామం ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు చెల్లించాల్సిన అవసరం ఉంటది. ఏ యువకులు కూడా ఊపుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఈ రోజు అగ్గై ఈ రోజు మొత్తం యావత్ ఉన్నటువంటి దేశంలో మొత్తం కూడా ఈ రోజు మొత్తం యువకులందరూ కూడా రోడ్డు మీదకి వస్తా ఉన్నారు, నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. ఈ రోజు నీట్ ఎగ్జామ్ ని ఈ రోజు అమ్ముకున్నటువంటి ఈ ప్రభుత్వము ఈ రోజు వచ్చి ఈ రోజు యువకులందరూ వచ్చి, నిరుద్యోగులందరూ వచ్చి ఈ రోజు మేము అడుగుతా ఉంటే ఈ రోజు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం అని ఎంతవరకు కరెక్ట్ అని ఈరోజు అమ్ముకుంది మీరు, ఈరోజు వ్యాపారం చేస్తుంది మీరు, ఈరోజు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది మీరు. మరి ఇలాంటివి చేసుకుంటా మళ్ళీ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం వెంటనే రాజీ